ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వినా వెంకటేశన్ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి తారక మంత్రం ఏదైనా ఉన్నది అంటే అది వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ మంత్రము. ఎన్నో మంత్రములు ఉన్నప్పటికీ స్వామివారి తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనబోటి భక్తులందరికీ కూడా కల్పవృక్షం లాంటి మంత్రము ఈ మంత్రము. వినా వెంకటేశన్ ననాథో ననాథ. నిన్ను మించిన నాథుడు నాకెవరూ లేరయ్యా, అనాథనాథ మాం రక్ష అనే తాత్పర్యం మొదటి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. సదా వెంకటేశం స్మరామి స్మరామి. మృత్యువుకి సమీపంలో ఉన్న అష్టైశ్వర్యములు అనుభవిస్తూ ఉన్న దుఃఖ ప్రపంచంలో ఒంటరినై ఉన్న సకల లౌకిక విషయముల యందు కూడా నిమగ్నున్నై ఉన్న నిన్ను మాత్రము విడిచిపెట్టను, నీ స్మరణ మాత్రము నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ఎల్లప్పుడూ గోవింద వెంకటేశ శ్రీనివాస తిరుమలేశ అని నీ నామస్మరణ చేస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ నీ నామమే నాకు తారక మంత్రము అని భావిస్తూనే ఉంటాను స్వామి అనే అర్థము రెండవ వాక్యంలో ఉన్నది. ఇక మూడవది హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. హే స్వామి అనుగ్రహించవయ్యా. అత్యంత సామాన్యమైన మానవ జన్మని నేను పొంది నీ తత్వాన్ని తెలుసుకోలేక ఏవో లౌకికములైనటువంటి కోరికలన్నీ మనస్సులో నింపుకుని నీ దగ్గరికి వచ్చి చిట్టా విప్పుకుని నాకు ఇది అందించు అది అందించు అని చెప్పి ప్రార్థిస్తూ నా కోరికలన్నీ తీర్చడానికి మాత్రమే నువ్వు ఉన్నావని చెప్పి భావిస్తున్నాను తప్ప నీ దగ్గర నుంచి నేను పొందవలసినటువంటిది నా మానవ జీవనాన్ని సార్థక్యం చేసుకోవడానికి నాకు అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం నేను పొందలేకపోతూ ఉన్నాను. అయినా ఈ దీనుణ్ణి ఈ అజ్ఞుణ్ణి అనుగ్రహించు రక్షించు ప్రసీద. ప్రసన్నుడివై ఉండవయ్యా, ఎల్లప్పటికీ నన్ను రక్షించు స్వామి అని చెప్పి మూడవ వాక్యార్థం తెలుస్తూ ఉన్నది. ఇక ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. హే స్వామిన్ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నీ నామస్మరణ ఎప్పటికీ నేను వదిలిపెట్టను, ఎప్పుడూ నన్ను అనుగ్రహిస్తూ ఉండు. ఈ మూడింటితో పాటుగా ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ. హే స్వామి నాకు ఏది ప్రియమో, నాకు ఏది క్షేమమో, నాకు ఏది ఇహ పర లోకములలో ఉపయోగపడుతుందో దాన్ని నాకు అందించు స్వామి. తద్వారా నన్ను జీవన్ముక్తుణ్ణి చెయ్యి స్వామి అని చెప్పి ప్రార్థించడం నాలుగవ వాక్యార్థం. ఇటువంటి భావనతోటి పరమాత్మను కీర్తించేటటువంటి భాగ్యవంతులమయ్యాం మనందరం కూడా. అందున శ్రీవారి సన్నిధానంలో కూర్చుని ధర్మ చింతన చేస్తూ ధర్మ ప్రతిపాదకములైనటువంటి గ్రంథముల యొక్క పారాయణ చేస్తూ చివరిలో ఆయన స్మరణ విశేషంగా ప్రతినిత్యము చేసుకుంటూ ఆయన అనుగ్రహం కోసమని చెప్పి మనం చేస్తూ ఉన్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞానికి ఈనాడు ఆచార్యుల వారితో కలిసి చక్కగా సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం
శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకసప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకసప్తతితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ శ్రుత్వా వచః సుదేవస్య ఋతుపర్ణో నరాధిపः సాన్త్వయన్ శ్లక్షణయా వాచా బాహుకం ప్రత్యభాషత. విదర్భాన్ యాతుమిచ్ఛామి దమయంత్యాः స్వయంవరం ఏకాన్హా హయతత్వజ్ఞమన్యసే యది బాహుక. ఏవముక్తస్య కౌంతేయ తేన రాజ్ఞానలస్య చ వ్యదీర్యత మనో దుఃఖాత్ ప్రదధ్యౌ చ మహామనాః. దమయంతి యొక్క ఆదేశంతో విదర్భరాజ్యం నుంచి సుదేవుడు అనేటటువంటి మహాత్ముడు అయోధ్యా నగరానికి వచ్చి ఋతుపర్ణ మహారాజు దగ్గర, మహారాజా, రేపు దమయంతి స్వయంవరం జరగబోతూ ఉన్నది. నలమహారాజు ఎక్కడ ఉన్నాడో తెలియలేడు, ఏమయ్యాడో ఇంతవరకు తెలియలేదు. అందుకని దమయంతి రెండవ వివాహానికి సిద్ధురాలయ్యింది. స్వయంవరం జరగబోతోంది కాబట్టి మీరు కూడా వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పిన తర్వాత సుదేవుడి మాటలన్నీ కూడా విన్నటువంటి ఋతుపర్ణ మహారాజు బాహుకుణ్ణి పిలిచాడు. అనగా బాహుకుడు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి నలమహారాజుని పిలిచాడు. ఆయన నలమహారాజు అని ఎవరికీ తెలియదు. పిలిచి, బాహుక, రేపు పొద్దున విదర్భరాజ్యంలో దమయంతి యొక్క స్వయంవరం జరగబోతూ ఉన్నది. అక్కడికి నేను వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి విదర్భరాజ్యానికి వెళ్ళాలి అని అంటే సుమారుగా చాలా రోజులు, 2 లేక 3 రోజులు పట్టవచ్చు. అయినా నువ్వు అశ్వ హృదయాన్ని తెలిసినటువంటి వాడివి కావున
ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి రేపొద్దునకి మనం అక్కడికి వెళ్ళేట్టుగా తగిన ఏర్పాట్లు చేయవలసింది అని చాలా ప్రేమగా మృదువుగా సాంత్వయన్ వాచ చాలా ప్రశాంతంగా మనం సిద్ధమవ్వాలి అయ్యా వెళ్ళాలి అని చెప్పి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తెలిపాడు బాహుకుడితోడు. ఈ మాట విన్నాడు. హృదయం బద్దలైపోయింది నలమహారాజుకి. ఇంత పని చేస్తోందా దమయంతి? రెండవ స్వయంవరమా నేను బ్రతికుండగా అనుకున్నాడు. దుఃఖంతో కోత కోసినట్లు అయిపోయింది. వ్యదీర్యత మనోదుఃఖాత్ ప్రదధ్యౌచ మహామనాహ. చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఆ పైన ఇలా అనుకుంటూ ఉన్నాడు. దమయంతీవదే తత్కుర్యాద్ దుఃఖేన మోహిత అస్మదర్థే భవేద్వాయం ఉపాయశ్చింతితో మహాన్ నృశంసం బత వైదర్భి భర్తృకామా తపస్విని మయా క్షుద్రేణ నికృత కృపణ పాపబుద్ధినా స్త్రీస్వభావశ్చలో లోకే మమ దోషశ్చ దారుణః స్యాదేవమపి కుర్యాత్ స వివాసాద్గత సౌహృదః మమ శోకేన సంవిజ్ఞా నైరాశ్యాత్తనుమధ్యమా నైవం సా కర్హిచిత్ కుర్యాత్ సాపత్యా చ విశేషతః అనుకుంటూ ఉన్నాడు. దమయంతి నిజంగా ఈ మాట చెప్పి ఉంటుందా? ఋతుపర్ణ మహారాజు దమయంతి స్వయంవరం వెళ్ళాలి అని అంటున్నారు. ఈ విషయం దమయంతికి తెలిసి దమయంతియే నాకు రెండవ స్వయంవరం కావాలని కోరుకున్నదా? ఆమె ముఖం నుంచి వచ్చినటువంటి మాటలా ఇవి? అలా చేస్తుందా? ఏమో, నేనా ఆమెకి దూరమయ్యాను. నా జాడ ఏమిటో ఆమె తెలుసుకోలేకపోతూ ఉన్నది. అర్ధరాత్రి ఒక్కద్ది అరణ్యంలో ఉంటూ ఉంటెంపుడు మాట మాత్రమైనా నేను అనక, పైగా నీతోనే ఉంటాను దమయంతి అని చెప్పి ప్రమాణం చేసి ఒక్కదాన్ని విడిచిపెట్టి వచ్చేశానే. నా జాడ తెలియక దుఃఖంతో నన్ను వెతుక్కుని చివరికి నేను కనిపించనని నిశ్చయం చేసుకుని ఆగ్రహంతో అజ్ఞానంతో ఈ పని చేస్తోందా దమయంతి అని కాసేపు ఆలోచించాడు. ఆ పైన అనుకున్నాడు, లేదు లేదు, నేను ఎక్కడ ఉన్నానో తెలియదు, ఏమయ్యానో తెలియరాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది నా ప్రాణసఖి. అయినా సరే నా జాడ తెలియకపోయేటప్పటికీ ద్వితీయ స్వయంవరం అనేటటువంటి పేరుతోటి ఒక ప్రవాదాన్ని లోకంలో వ్యాపింపచేసినట్లయితే నేను అది విని విదర్భరాజ్యానికి చేరుకుంటాను. ఆ రకంగా నన్ను పొందవచ్చనేటటువంటి ఆలోచనతో దమయంతి ఈ పని చేసి ఉంటుందా అని కాసేపు ఆలోచించాడు. ఉపాయశ్చింతితో మహాన్. ఈ ఉపాయాన్ని ఆశ్రయించి దమయంతి పని చేసిందా? ఇదే ఉపాయం అనుకుందా నన్ను రప్పించడానికి అనుకుని ఆ పైన మళ్ళీ అనుకుంటూ ఉన్నాడు. నృశం సంబత వైదర్భి భర్తృకామా తపస్విని. దమయంతి నా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నది. నా మీద గాఢమైన అనురాగం కలిగి ఉన్నటువంటిది దమయంతి. నేనే సర్వస్వము అని చెప్పి జీవనాన్ని కొనసాగించింది. నన్ను తలుచుకునే కాలం గడిపేటటువంటి పతివ్రత శిరోమణి దమయంతి, తపస్విని. అటువంటి దమయంతిని నేను అన్యాయం చేశాను. దమయంతి ఏమో నా మీదే ఆలోచనంతా పెట్టుకుని శుద్ధంగా జీవనం కొనసాగించేటటువంటి స్వభావం కలిగినటువంటిది. మరి నేనుటువంటి వాణ్ణి క్షుద్రేణ నికృత కృపణ పాపబుద్ధిన. నేను క్షుద్రుణ్ణి. అంతవరకు కష్టమంటే ఏమిటో పరిపూర్ణంగా పరిచయం లేనటువంటి దమయంతిని
సత్కుల జాత అయినటువంటి దాన్ని, కష్టాల్లో నాకు తోడుంటానని మాటిచ్చినటువంటి దాన్ని, నేను తప్ప నీకు ఇంకొకరు లేరయ్యా ఇప్పుడు ఈ కష్టం నుంచి బయటపడేయడానికి, నువ్వు ఎన్ని కష్టాలు పడతావో అన్ని కష్టాలు నీతో పాటు నేను కూడా పడతాను, నన్ను విడిచిపెట్టవద్దయ్యా అని చెప్పి కన్నీళ్లు కారుస్తూ నన్ను బ్రతిమాలితే సరే అని చెప్పి రాత్రిపూట తను కట్టుకున్న వస్త్రంలో సగం వస్త్రం చించి నేను కట్టుకుని నా స్వార్థంతో బయటికి వచ్చినటువంటి క్షుద్రుణ్ణే, ఇంతటి ఘోర పాతకం నేను ఆచరించి ఉన్నానే, అలాగే పాపబుద్ధి కలిగినటువంటి వాణ్ణి, ఏమైపోతే అదవుతుంది దమయంతి, సకల దేవతలు రక్షణగా ఉంటారు ఆమెకి, మెల్లగా ఆమె విదర్భరాజ్యం చేరుకుంటుంది, ఆమె ప్రాణానికి ముప్పు లేదు అని భావిస్తూ ఒక్కడిని నా దారి నేను చూసుకున్నాను, అంతటి పాపకర్మ ఆచరించాను, ఆమె యందు అగౌరవంగా ప్రవర్తించాను, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానే, నాదే కదా దోషము, నా వల్లే ఇగో ఈ విధంగా జరుగుతోంది. ద్వితీయ స్వయంవరం ఎందుకు ఏర్పడింది అంటే దానికి కారణం నేనే అయ్యి ఉంటాను తప్ప దమయంతి యొక్క దోషం లేదు అని అనుకున్నాడు కాసేపు. ఆ పైన నేను చాలా పెద్ద తప్పు చేశాను, చూడబోతే స్త్రీ స్వభావం చంచలంగా ఉంటుంది అంటారు కదా, కావున నా వియోగం, నేను ఆమె నుంచి విడిపడిన క్షణం నుంచి ఇప్పటిదాకా నా గురించి ఆలోచించి, ఇక ఈయన రాడు, నాకు దక్కడు, నాతో ఉండడు, నన్ను పట్టించుకోడు, ఈయన గురించి ఎదురు చూస్తూ ఉండడం వలన కాలం వృథా అవుతుంది తప్ప వేరొక ఉపయోగం లేదని భావించి నా మీద ఉన్నటువంటి ప్రేమనంతా విడిచిపెట్టి ఇప్పుడు ఇంకొక వివాహం చేసుకోవడానికి సిద్ధపడిందేమో అని అనుకున్నాడు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తూ మమ శోకేన సంవిజ్ఞ నైరాశ్యాత్తను మధ్యమా, దమయంతికి నా వల్ల ఎంత శోకం కలిగినా, ఎంత నిరాశ కలిగినా, నేను ఆమెను విడిచిపెట్టినందువల్ల ఆమెకు ఒకవేళ దుఃఖం కలిగినా, ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్నటువంటి దమయంతి ఇలా చేస్తుందా, ఇంకొక వివాహానికి సిద్ధపడుతుందా? ఇంద్రసేనుడు ఇద్దరూ కూడా ఉండగా పిల్లలు, వారిని విడిచిపెట్టి ఇప్పుడు రెండో వివాహానికి ఆమె చేస్తుందా ఆ ప్రయత్నం? అలా దమయంతి చేసి ఉండదే, ఎప్పటికీ అలా ప్రవర్తించదు అని చెప్పి మళ్ళీ తర్కించుకున్నాడు. అంటే నాదే పొరపాటు అన్నాడు, నా మీద కోపంతో ఇలా చేసిందా అన్నాడు, నా మీద దుఃఖంతో ఇలా ప్రవర్తిస్తోందా అన్నాడు, చంచల స్వభావం కాబట్టి మనస్సు మార్చుకున్నదా అనుకున్నాడు, లేదు లేదు నన్ను ఏదో విధంగా విదర్భరాజ్యానికి పిలిపించడం కోసం ఈ ఉపాయాన్ని ఆశ్రయించిందా దమయంతి అని అనుకున్నాడు. సంతానవతి అయ్యి ఉన్నటువంటిది ఇలా చెయ్యదే అని చెప్పనుకుంటున్నాడు. ఇట్లా పరిపరి విధాల భావనలు ఆయన యొక్క మనస్సులో అటూ ఇటూ పరుగు పెడుతూ ఉంటే చివరికి ఓ నిశ్చయం చేసుకున్నాడు. యదత్ర సత్యం వా సత్యం గత్వా వేత్స్యామి నిశ్చయం ఋతుపర్ణస్య వైకామం ఆత్మార్థం చ కరోమ్యహం ఇది నిశ్చిత్య మనసా బాహుకో దీనమానసః కృతాంజలిరువేచేతం ఋతుపర్ణం జనాధిపం ప్రతిజానామి తే వాక్యం గమిష్యామి నరాధిప ఏకాన్నా పురుష వ్యాఘ్ర విదర్భనగరీం నృప. ఏదైతే అది కావచ్చుగాక, నన్ను విడిచిపెట్టడానికే దమయంతి నిశ్చయించుకున్నదో, లేక నన్ను విదర్భరాజ్యానికి పిలిపించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నదో, ఇద్దరు పిల్లల తల్లయినప్పటికీ కూడా రెండవ వివాహానికి సిద్ధమైపోయి ఉన్నదో, నా మీద కలిగినటువంటి ఏవగింపు వలన నా మీద ఉన్న ప్రేమ చచ్చి ఈనాడు నన్ను వదిలిపెట్టి ఇంకొక వ్యక్తిని వివాహమాడటానికి సన్నద్ధం అయ్యే ఉన్నదో, ఇదంతా సత్యమో అసత్యమో ఏది వాస్తవమో ఇదంతా తెలుసుకోవడం కోసం ఇప్పుడు నేను మహారాజుతో కలిసి విదర్భరాజ్యానికి వెళ్తాను నిశ్చయించుకున్నాడు ఆయన. నేను కూడా వెళ్తాను. ఇటు ఇక్కడ సత్యాసత్యములు ఏమిటి అని తెలుసుకునేటటువంటి ప్రయత్నము ఉన్నది, నేను ఆ పని చేయవచ్చు. రెండవది
ఋతుపర్ణుడి యొక్క కోరిక, ఆయన ఆ స్వయంవరంలో పాల్గొనాలి అనేటటువంటి కోరిక అది తీరుతుంది. ఇలా మహారాజు కోరిక, నా యొక్క భావన రెండూ కూడా సిద్ధిస్తాయి కాబట్టి నేను బయలుదేరుతాను అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న తర్వాత అప్పటికే శరీరంలో ఉన్నటువంటి సత్తువ తగ్గిపోతున్నట్లుగా ఉంటే దైన్యం ముఖంలో తాండవిస్తూ ఉన్నప్పుడు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి నమస్కరించి, హే స్వామిన్ మహారాజా, ఒక్క రోజులో మనం విదర్భ రాజ్యానికి వెళ్ళగలం, ఏమాత్రమూ సందేహం లేదు, నేను ఆ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాను అని చెప్పి ఆయనకి మాట ఇచ్చాడు. ఆయన పరమ సంతోషభరితుడయ్యాడు. ఇంత వేగంగా నన్ను తీసుకువెళ్తానంటున్నాడు ఈ బాహుకుడు, కాబట్టి శీఘ్రంగా వెళ్ళగలమన్నమాట అని చెప్పి అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి అశ్వశాలకి వచ్చాడు బాహుకుడు. వచ్చి తతఃపరీక్షామశ్వానాం చక్రే రాజన్ సబాహుక అశ్వశాలాముపాగమ్య భాంగాసురి నృపాజ్ఞయా సత్వర్యమాణో బహుశః ఋతుపర్ణేన బాహుక అశ్వాన్ జిజ్ఞాసమానో వై విచార్య చ పునః పునః అధ్యగచ్చత్కృత కృశానశ్వాన్ సమర్థానధ్వనిక్షమాన్ తేజోబల సమాయుక్తాన్ కులశీల సమన్వితాన్ వర్జితాన్ లక్షణైర్హీనైః పృథుప్రోథాన్ మహాహయాన్ శుద్ధాన్ దశభిరావర్తైః సింధుజాన్ వాతరంహసః దృష్ట్వా తాన బ్రవీద్ రాజా కించిత్ కోపసమన్వితః. అశ్వశాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అశ్వములలో ఏవి సజాతీయములైనటువంటివి, అంటే ఒకే జాతికి చెందినటువంటి గుర్రాలు ఏవి, వాటిల్లో అశ్వశాస్త్రంలో చెప్పినటువంటి విధంగా వాటి యొక్క రూప సంపన్నత ఉన్నదా లేదా, దార్ఢ్యంగా ఉన్నాయా లేదా, వేగంగా అవి పరిగెడతాయా లేదా, వాటితోటి రేపొద్దున విదర్భ రాజ్యానికి సూర్యోదయాత్ పూర్వమే చేరుకోగలమా లేదా అనేటటువంటి బేరీజులన్నీ కూడా వేసుకుని ఆలోచించుకుని వాటిని పరీక్షించి చివరికి 4 అశ్వములని సిద్ధం చేసుకున్నాడు మహానుభావుడైనటువంటి బాహుకుడు అనే పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్న నలమహారాజు. అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఋతుపర్ణ మహారాజు తొందరగా సిద్ధం చేయి, తొందరగా రథానికి గుర్రాలని పూంచు, మనం వేగంగా బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి పదే పదే చెప్పబడుతూ ఉంటే ఈయన వాటన్నింటినీ కూడా చూసుకుని ఆలోచించుకుని చివరికి తేజస్సు బలం కలిగి ఉన్నటువంటి సింధు దేశంలో పుట్టినటువంటి పెద్దటి రంధ్రాలు, ముక్కులకి పెద్ద పెద్ద రంధ్రాలు కలిగినటువంటి గుర్రాలని ఆయన ఎంచుకున్నాడు, వేగంగా పరిగెడతాయని చెప్పి. అలా సింధు దేశంలో 10 సుడులు ఏ గుర్రాలకైతే ఉన్నాయో అటువంటి గుర్రాలని ఈయన ఎంచుకుని మహారాజుకి సిద్ధం చేసి పెట్టాడు. వచ్చాడు ఋతుపర్ణ మహారాజు. సిద్ధమా అన్నాడు. సిద్ధమండి మహారాజా. ఏవి గుర్రములు? అగో అవేనండి. చూచాడు. ఒక్కసారిగా ఆయనకి నషాలానికి అంటింది కోపం. ఏమిటయ్యా ఈ గుర్రాలు అంటూ ఇక తన యొక్క కోపాన్ని మొత్తాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు బాహుకుడి మీద. కిమిదం ప్రార్థితం కర్తుం ప్రలబ్ధవ్యానతే వయం కథమల్పబల ప్రాణాః వక్ష్యంతి మే హయామమ మహదధ్వానమపి చ గంతవ్యం కథమీదృశైః. బాహుక ఉవాచ ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయోః ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయౌ ప్రయాణే చయ్య ఏవతు ఏతే హయాగమిష్యంతి విదర్భాన్నాత్ర సంశయః యానన్యాన్మన్యసే రాజన్ బ్రూహితాన్ యోజయామి తే. ఆ మహారాజు వచ్చి అంటున్నాడు, ఏమిటయ్యా బాహుక, నిన్ను అడిగిందేమిటి, నువ్వు చేస్తోందేమిటి, ఈ గుర్రాలేమిటి, వీడి స్వభావం ఏమిటి, వీడి స్వరూపం ఏమిటి, నిన్ను కోరిందిదే. ఇటువంటి గుర్రాలను పెట్టుకుని అసలు మనం గమ్యం చేరతామా? అంత దూరం ఇవి వేగంగా ప్రయాణించగలిగేటటువంటివేనా? చూస్తూ ఉంటే ఎందుకు పనికిరాక పక్కన పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గుర్రాల మాదిరి కనిపిస్తూ ఉన్నాయి. దృఢంగా లేవు, ఏమాత్రము శక్తి ఉన్నట్లుగా లేదు.
కృషించిపోయినట్లుగా ఉన్నాయి. వీటిని పెట్టుకుని ఇప్పుడు మనం బయలుదేరడం ఏంటయ్యా? అంత దూరం ఎలా వెళ్ళగలుగుతాం? ఎంత పెద్ద దూరం ఉన్నది? దాన్ని మనం దాటి విదర్భ రాజ్యానికి రేపటి రోజు వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా అని ఆగ్రహాన్ని వెలుబుచ్చాడు ఆయన. అప్పుడు ఈ నలమహారాజు, బాహుకుడు అనేటువంటి పేరు కలిగినవాడు చెప్తూ ఉన్నాడు, మహాత్ముడు, ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని. మహారాజా, ఏ గుర్రానికి అయినా సరే 10 సుడులు ఉండాలి. అవి కూడా ఆయా ప్రాంతములలో, శరీరంలో ఆయా అవయవముల దగ్గర ఉండాలి. అలా ఉన్నటువంటి గుర్రములు ఎంత దూరమైనా సరే సునాయాసంగా మనల్ని తీసుకువెళ్తాయి. ఇది అశ్వశాస్త్రంలో ఉన్నటువంటి విశేషం. అది కూడా ఎక్కడెక్కడ ఉండాలి ఆ 10 సుళ్ళు అంటే, ఏకో లలాటే, ఒకటి లలాట స్థానంలో ఉండాలి. రెండవది ద్వౌమూర్ధ్ని, రెండేమో మూర్ధ్ని అంటే శిరస్సు స్థానంలో తలపైన ఉండాలి. ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయో, ఇలాగే 2 చొప్పున ఈ పక్కల్లో, అలాగే ఆ కింద వైపు కూడా ఉపపార్శ్వాలు అంటారు, అక్కడ కూడా 2 ఉండాలి. అలాగే ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయౌ, అలాగే 2 సుడులు వక్షస్థలంలో చక్కగా ఉండాలి. ఇలా మొత్తం 10 సుళ్ళు ఏ గుర్రానికైతే ఆయా ప్రాంతాల్లో ఉంటాయో అటువంటి గుర్రము ఎంత దూరమైనా మనల్ని తీసుకెళ్తుందయ్యా మహానుభావ మహారాజా. కావున నేను ఎంచినటువంటి ఈ 4 కూడా ఆ లక్షణములు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇవి మనల్ని తప్పక అంత దూరం తీసుకువెళ్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి, ఆ పైన ఒక్కరోజులో విదర్భ వెళ్ళడానికి ఈ గుర్రములు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. అలా కాదు, వేరొక గుర్రముల్ని వేటినైనా సరే స్వీకరించవలసి వస్తే మీరు ఆదేశించండి, నేను అటువంటి గుర్రాలనే తీసుకుని వచ్చి రథానికి సిద్ధం చేస్తాను, మన ప్రయాణం మనం ఆరంభించవచ్చు అని చెప్పి అత్యంత వినయంగా చెప్పాడు. అశ్వహృదయం మొత్తం తెలుసుకుని ఉన్నప్పటికీ ఏమాత్రం అహంకారం లేకుండా చూచాడు ఋతుపర్ణ మహారాజు. ఏం చెయ్యాలి ఇప్పుడు? తనక అవేమో అంత దూరం తీసుకువెళ్ళగలుగుతాయా అనేటటువంటి నిశ్చయం లేదు. పోనీ వేరొక దాన్ని దేన్నైనా తీసుకుందామా అంటే అవి తీసుకువెళ్తాయంటాడో తీసుకెళ్ళంటాయో ఈ బావుకుడు ఏం చెప్తాడో వాటి విషయంలో తెలియదు. ఇక బావుకుడు అశ్వశాస్త్రాన్ని తెలిసినవాడు. ఇలాంటి 10 సుడులు ఉన్నటువంటివి మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా నిశ్చయం ప్రకారం ముందుకు వెళ్ళడమా, శాస్త్రాన్ని తెలిసినటువంటి బాహుకుడి యొక్క మాట వినడమా అని సంశయించాడు. ఇక ఆ పైన నిర్ణయాన్ని వెలువెచ్చబోతూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ ప్రయాణం ఆరంభమవుతూ ఉన్నది. వీరిద్దరే కాక వీరితో పాటు ఇంకొకరిని కూడా తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఆ ప్రయాణం ఎట్లా కొనసాగిందో, ఏ విధంగా ఆ సంఘటనలు ఏర్పడ్డాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసి సకల ఇష్ట ప్రదాయకుడైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. మహాభారతంలో అత్యంత విశిష్టమైనటువంటిది వనపర్వం. కథకు సంబంధం లేకుండా వేద విజ్ఞానం అంతా కూడా సామాన్యులకు కూడా అందివ్వటానికి దీనిలో ఏదైతే ఉన్నదో అది ఎక్కడైనా ఉంటుంది. దీనిలో లేనిది లోకంలో ఎక్కడా ఉన్నదు. యదిహాస్తి తదన్యత్ర అని ప్రతిజ్ఞ చేసి చెప్పారు వేదవ్యాసుల వారు. దానిలో విశిష్టమైనటువంటిది విశేషమైనటువంటిది వనపర్వంలో నల చరిత్ర. ప్రతిరోజు కూడా ఆ నలదమయంతులను స్మరిస్తే కలికల్మషనాశనం తర్వాత వస్తోంది. కర్కోటకస్య ఋతుపర్ణస్య ఇలాగా వస్తోంది. చక్కగా చెప్తారు. ఏమిటి నలుడి యొక్క చరిత్రలో ఒక మహారాజు, ఒక చక్రవర్తి సత్యం కోసం, ధర్మం కోసం, మాట కోసం
ఎన్ని కష్టాలు పడ్డాడు. సహజంగా లోకంలో కష్టాలు అనుభవించేవాడు ఒక ఆలోచన తెస్తాడు, నాలాగా ఎవరైనా కష్టాలు పడ్డవాడు ఉన్నాడు, నేనే చాలా కష్టాలు పడుతున్నాను, లోకంలో అందరూ కూడా హాయిగా ఉన్నారని అనిపిస్తోంది ప్రతివాడికి కూడా. కానీ ధర్మరాజు కూడా అదే అనిపించింది. వచ్చిన ఋషినల్లా అడుగుతాడు, ఏమిటయ్యా ఇది, ఇలాగ కష్టాలు పడిన వాడున్నాడు. ధర్మాన్ని ఆచరించే వాడికి కష్టాలు, అధర్మాన్ని ఆచరించే వాడికి సుఖాలు వృద్ధి కలుగుతుంది, కారణం ఏమిటి? ఇది ఒక ఋషిని ప్రతి ఋషిని అడుగుతాడు. మహాభారతంలో చక్కగా శర్మగారు ఆ బృహదస్సులు, అంతకుముందు వచ్చినటువంటి మార్కండేయాది మహర్షులు, రోమసులు, వీరందరినీ అడిగితే ఒక్కొక్కరు వారి స్థితి నుంచి సమాధానం చెప్తారు. మరి ఎన్నివల్ల కష్టాలు అనుభవించేటువంటి వాడికి ఈ ధర్మాచరణ చేసేవాడి కష్టాలు వస్తాయి అంటే అవి తాత్కాలికమే. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, తాత్కాలికమైనటువంటి ఈ కష్టాలు ధర్మాచరణ వలన చక్కగా ధర్మం అనే దానికి విస్తృతమైన అర్థాన్ని ఇస్తోంది మహాభారతం. యజ్ఞయాగాదులు చేయడం ధర్మం, ఇలాగ దాన ధర్మాలు చేయడం ధర్మం, కర్తవ్యాచరణ చేయడం ధర్మం. ఇది ఎప్పటికీ వృధా కాదు, చిట్ట చివరికి ధర్మమే జయిస్తోంది. అది మహాభారత సందేశం. ఇలాగ ఎవరైనా కష్టాలు పడ్డారా అంటే, నువ్వేమీ నాయనా, నీకు ఇంకా చాలామంది ప్రతిరోజు మహర్షులు, గురువులు, ఆచార్యులు, బ్రాహ్మణులు వచ్చి నీకు అనేక యజ్ఞయాగాది వ్రతాది నియమాలను పాటింపజేస్తూ తీర్థయాత్రలు చేయిస్తూ అనేక విషయాలు చెప్తూ హాయిగా ఉన్నావు. నీకంటే ఎన్నో కష్టాలు పడ్డారు. ఒంటి మీద వస్త్రం కూడా లేక భార్య యొక్క చీరని సగం చించి కట్టుకొని అది కూడా పక్షులు ఎగరవేస్తే ఎంతటి దౌర్భాగ్య స్థితి! ఇంతకంటే ఎలాంటి స్థితి ఉంటుంది? ఎంత గొప్ప పతివ్రత! ఆ మహానుభావురాలైనటువంటి దమయంతి భర్త కోసం ఎంతగా త్యాగం చేసింది, ఎలాగ తీసుకొని వచ్చింది. ఆ భార్యాభర్తల సంబంధం, కుటుంబ సంబంధాలు సజావుగా లేకపోతే ఎలాంటి దౌర్భాగ్యాలు కలుగుతాయో ఈనాడు మనం ప్రపంచంలో చూస్తున్నాం. భారతీయ సనాతన ధర్మానికి మూలమైనది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరు, ఇద్దరూ కూడా స్నేహితుల్లాగా ఉండాలని మహాభారతంలోని యక్ష ప్రశ్నల్లో వస్తోంది. సంసారం అనే రథాన్ని లాగటానికి భార్య భర్త ఇద్దరూ కూడా రెండు వృషభాలు లాంటి వారంటారు. కాబట్టి ఆ సనాతన ధర్మానికి స్త్రీ యొక్క అద్భుతమైనటువంటి మేధస్సుకి ప్రతీక దమయంతి. వారి యొక్క ఆ స్థితిని ఇప్పుడు మనం చూసాం. వార్ష్ణేయుడు ఈయన కొలువులోనే చేశాడు. ఆ నలుడు బాహుక రూపంలో ఎలాగ వెళ్ళి ఎంత మదన పడతాడో, పెద్ద అద్భుతమైనటువంటి ఒక నాటకీయమైన స్థితులన్నీ కూడా ఉంటాయి. అలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. బృహదస్వ మహర్షి ఈ కథ చెప్తూ ఉన్నారు. ఈ శ్లోక పారాయణమే ఒక విశేషం. మహాభారతం పంచమ వేదం, దాన్ని మనం ఈరోజు ఆ విషయాన్ని గ్రహించాం. ఈ శ్లోకాల్ని పఠిద్దాం. అథ ఏకసప్తతితమోऽధ్యాయః. అథ ఏకసప్తతితమోऽధ్యాయః. బృహదస్వ ఉవాచ. బృహదస్వ ఉవాచ. శ్రుత్వా వచః సుదేవస్య. శ్రుత్వా వచః సుదేవస్య. ఋతుపర్ణో నరాధిపః. ఋతుపర్ణో నరాధిపః. సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ. సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ. బాహుకం ప్రత్యభాషత. బాహుకం ప్రత్యభాషత. విదర్భాన్ యాతుమిచ్ఛామి. విదర్భాన్ యాతుమిచ్ఛామి. దమయంత్యా స్వయంవరం. దమయంత్యా స్వయంవరం. ఏకాన్హాహయ తత్వజ్ఞ. ఏకాన్హాహయ తత్వజ్ఞ. మన్యసే యది బాహుకా. మన్యసే యది బాహుకా. ఏవముక్తస్య కౌంతేయ. ఏవముక్తస్య కౌంతేయ. తేన రాజ్ఞానలస్య చ. తేన రాజ్ఞానలస్య చ. యదీర్యత మనో దుఃఖాత్. యదీర్యత మనో దుఃఖాత్. ప్రదౌఢ్యౌ చ మహామనాః. ప్రదధ్యౌ చ మహామనాః. రమయంతి వదేదేతత్. దమయంతి వదేదేతత్. కుర్యాద్దుఃఖేన మోహితా. కుర్యాద్దుఃఖేన మోహితా. అస్మదర్థే భవేద్వాయం. అస్మదర్థే భవేద్వాయం. ఉపాయశ్చ
ఉపాయశ్చింతితో మహాన్ ఉపాయశ్చింతితో మహాన్ ఋషం సంవత వైదర్భీ ఋషం సంవత వైదర్భీ భర్తృకామా తపస్విని భర్తృకామా తపస్విని యయా క్షుద్రేణ నికృత యయా క్షుద్రేణ నికృత కృపణా పాపబుద్ధినా కృపణా పాపబుద్ధినా స్త్రీ స్వభావస్య లోకే స్త్రీ స్వభావశ్చ లోకే మమ దోషస్య దారుణః మమ దోషశ్చ దారుణః స్యాదేవమపి కుర్యాత్ సా స్యాదేవమపి కుర్యాత్ స వివాసాద్గత సౌహృదా నివాసాద్గత సౌహృద మమ శోకేన సంవిఘ్నా మమ శోకేన సంవిఘ్న నైరాస్యాత్ తనుమధ్యమా నైరాస్యాత్ తను మధ్యమా నైవం సా కర్హిచిత్ కుర్యాత్ నైవం సాకరిహిచిత్ కుర్యాత్ సాపత్యా చ విశేషతః సాపత్యా చ విశేషతః యదత్ర సత్యం వా సత్యం యదత్ర సత్యం వా సత్యం గత్వా వేత్స్యామి నిశ్చయం గత్వా వేత్స్యామి నిశ్చయం ఋతుపర్ణస్య వై కామం ఋతుపర్ణస్య వై కామం ఆత్మార్థం చ కరోమ్యహం ఆత్మార్థం చ కరోమ్యహం ఇది నిశ్చిత్య మనసా ఇది నిశ్చిత్య మనసా బాహుకో దీనమానసః బాహుకో దీనమానసః కృతాంజలిరువాచేదం కృతాంజలిర్వాచేదం ఋతుపర్ణం జనాధిపం ఋతుపర్ణం జనాధిపం ప్రతిజానామి తే వాక్యం ప్రతిజానామి తే వాక్యం గమిష్యామి నరాధిపా గమిష్యామి నరాధిప ఏకాహ్నా పురుష వ్యాఘ్ర ఏకాంధా పురుష వ్యాఘ్ర విదర్భనగరీ నృపా విదర్భనగరీ నృప తతః పరీక్షామస్యానాం తతః పరీక్షామశ్వానాం చక్రే రాజన్ సబాహుకః చక్రే రాజన్ సబాహుకః అశ్వశాలాముపాగమ్య అశ్వశాలాముపాగమ్య భాంగాసురినృపాజ్ఞయా భాంగాసురినృపాజ్ఞయ తర్యమానో బహుశః సత్వర్యమాణో బహుశః ఋతుపర్ణేన బాహుకః ఋతుపర్ణేన బాహుకః అశ్వాన్ జిజ్ఞాసమానో వై అశ్వం జిజ్ఞాసమానో వై విచార్య చ పునః పునః విచార్య చ పునః పునః అధ్యగచ్చత్ కృశానస్వాన్ అధ్యగచ్చత్ కృశానశ్వాన్ సమర్థానధ్వని క్షమా సమర్థానధ్వనిక్షమాన్ తేజోబల సమాయుక్తాన్ తేజోబల సమాయుక్తాన్ కులశీల సమన్వితాన్ కులశీల సమన్వితాన్ వర్జితాన్ లక్షణైర్హీనైః వర్జితాల్ లక్షణైర్హీనైః పృథు ప్రోధాన్ మహాప్రభయాన్ పృథు ప్రోధాన్ మహాహనూన్ శుద్ధాన్ దశభిరావర్తైః శుద్ధాన్ దశభిరావర్తైః సింధుజాన్ వాతరం హసః సింధుజాన్ వాతరం హసః పుష్పాతాన్ అబ్రవీద్ రాజా దృష్ట్వా తానబ్రవీద్ రాజా కించిత్ కోపసమన్వితః కించిత్ కోపసమన్వితః ఇదం ప్రార్థితం కర్తుం కిమిదం ప్రార్థితం కర్తుం ప్రలబ్ధవ్యానతే వయం ప్రలబ్ధవ్యానతే వయం కథమల్పబల ప్రాణాః కథమల్పబల ప్రాణాః వక్ష్యంతి మే హయామమ వక్ష్యంతి మే హయామమ మహాదధ్వానమపి చ మహదధ్వానమపి చ గంతవ్యః కథమీదృశైః గంతవ్యః కథమీదృశైః బాహుక ఉవాచ బాహుక ఉవాచ ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయోః ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయోః ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయౌ ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయౌ ప్రయాణే చైక ఏవ తు ప్రయాణే చైక ఏవ తు ఏతే హయాగమిష్యంతి ఏతే హయాగమిష్యంతి విదర్భాన్నాత్ర సంశయః విదర్భాన్నాత్ర సంశయః అనన్యాన్మన్యమానాః
మన్యసే రాజన్ యాన్ మన్యసే రాజన్ బ్రూహితాన్ యోజయామి తే బ్రూహితాన్ యోజయామి తే. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం సకల పాపహరణం సర్వసుఖప్రదం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో మన యొక్క భాగ్య విశేషంతో ప్రతినిత్యము గోవింద గోవింద అంటూ ఆ నామాన్ని మనం శ్రద్ధగా భక్తిగా పలకగలిగేటటువంటి అవకాశాన్ని పొంది ఉన్నాం. మనతో ప్రతినిత్యము కూడా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా పలికిస్తూ ఉన్నారు. ఈనాడు శ్రీమాన్ రాజేష్ గారు వారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులలో అన్యతములు. వారు ఈనాడు గోవిందనామ సంకీర్తనం చేయించడానికి సంసిద్ధులై ఉన్నారు. అలాగే ఇతర కళాకారులు కూడా సిద్ధులై ఉన్నారు. వారితో కలిసి అనాథ నాథ గోవింద మామ్రక్ష అనేటటువంటి భావనతో చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. పరమ పుణ్య ప్రదేశం నుంచి వచ్చేటటువంటి గోవిందనామ సంకీర్తన శ్రవణ పుణ్యములతోటి మనందరం కూడా భాగ్యవంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక
ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలదా పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డిగాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్తుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో
పద్మనాభహరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద నందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి మన సనాతన ధర్మ నినాదాన్ని మరొక్కసారి స్వామివారి సన్నిధానంలో అందరం కలిసి పాడుదాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అధక్షమాపణార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.